హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన ఒక టీచర్ ఒక క్లాసులోకి వెళ్ళి ఆ పిల్లలందరినీ వాళ్ళ యొక్క వివరాలతో పాటు పెద్ద అయిన తర్వాత మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చెప్పమంటే అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి కొంతమంది డాక్టర్లు అవుతాం, కొంతమంది ఇంజనీర్లు అవుతాం, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొంతమంది పొలిటికల్, కొంతమంది బిజినెస్ మ్యాన్, అలాగా డిఫరెంట్ కెరియర్స్ చెప్పిన తర్వాత ఒక కుర్రాడు చాలా అనీజీగా క్లాస్లో ఉండి అతను మాత్రం లెగడు. అప్పుడు టీచర్, ఏమ్మా అందరూ చెప్తున్నారు కదా, నువ్వేంటి కనీసం లెగిసిపోవడం ఏం మాట్లాడవు ఏంటి అని అంటే, నేను ఇంకేం అవుదాం అనేది డిసైడ్ అవ్వలేదు టీచర్, అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను అని అంటాడు. ఏం అవ్వటానికి డిసైడ్ అవ్వలేదా? అదేంటి మరి స్కూల్కి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, మా అమ్మ నాన్నలు పోరు పడలేక వస్తున్నాను అనేటప్పటికి ఆవిడ వీడి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి హర్ట్ అయ్యుద్ది. కొంచెం ఈగో హర్ట్ అయిన తర్వాత వచ్చి, మరి అలాంటప్పుడు మీ అమ్మ నాన్నలతో చెప్పి ఏ పనో పాట చేసుకోవచ్చు కదా అంటే, అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. చదువుకున్న వాళ్ళు మాత్రమే బతకగలరా ఈ భూమి మీద, చదువు లేని వాళ్ళు బతకలేరా అని అడుగుతాడు. నువ్వు అన్నది 100% కరెక్ట్. కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద బతుకుతారని నేను కాదు, ఎవరు చెప్పరు. మనిషిలో ఉన్న చదువు కాకపోయినా ఏదో ఒక స్కిల్, ఒక నైపుణ్యం ద్వారానైనా సరే డబ్బులు సంపాదించే వాళ్ళు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ గా సినిమా యాక్టర్లు, పాటలు పాడేవాళ్ళు, ఆర్టిస్టులు అని చెప్పేటప్పటికి అవన్నీ నాకు గిట్టదు టీచర్. ఇంకేదో చేయాలంటే ఇంకేం చేస్తావు? ఏదన్నా దొంగతనాలు చేస్తావు, లేకపోతే ఏదన్నా రౌడీగా భూ కబ్జాలు అలాంటివి చేసుకొని బతుకుతావేమో. నీలాంటి అదవులకి చదువు చెప్పడానికి అనవసరంగా మీ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారా? నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు ఇది నా శాపం అనుకుంటే వేమనుకుంటావు అని చెప్పి సీరియస్గా వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతే అతను ఏం మాట్లాడవు, కామ్గా కూర్చుంటాడు. ఆ రోజు నుంచి ఆ టీచర్ ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఆ కుర్రవాడు చదువుతున్న ప్రతి క్లాస్కి వెళ్ళేది, కానీ ప్రతి ఆవిడ చెప్పే సబ్జెక్ట్కి తన విషయం మాత్రం అసలు పట్టించుకునేది కాదు. మిగతా వాళ్ళందరికీ షీఈ్ వెరీ గుడ్ టీచర్. మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలన్న విషయాలతో పాటు ఈ లెసన్ వల్ల మనకి ఏం ఉపయోగపడుతుందని చాలా డీప్గా చెప్తున్నందువల్ల, ఎక్సెప్ట్ దట్ బాయ్, ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ హర్ ప్రజెన్స్. ఆవిడ ఉంటే చాలు ఆ క్లాస్ అంతా సంతోషంగా ఉండేది. ఆ కుర్రాడు మాత్రం పట్టించుకునేవాడు కాదు, ఈవిడి పట్టించుకునేది కాదు. అలాగా ఒక 30 years గడిచిపోయిన తర్వాత ఇంకా ఆవిడకి రిటైర్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆవిడ సొంతూరు వెళ్ళేటప్పటికి అప్పటికి వరకు ఆవిడికి మ్యారేజ్ అవ్వలేదు, పిల్లలు ఎవరు ఉండరు, కావాలని ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదు. కానీ ఆవిడ ఒక ఇష్టపడి ఒక చక్క ఉద్యానవనం లాంటి ఒక తోట మధ్యలో మంచి ఇల్లు కట్టుకుంటుంది. ఆ చుట్టుపక్కలంతా ఆహ్లాదకరమైన పూలు, అక్కడ కూర్చుంటే చాలు ఆవిడ మైమరిచిపోయేది. అంత మంచి ప్లేస్లో కూర్చున్న ఒక ఆవిడకి సడన్ గా ఒకరోజు కొంతమంది వ్యక్తులు ఆవిడ దగ్గరికి వచ్చి, ఈ ఇల్లు మాదైతే నువ్వు వచ్చేవేంటి కొత్తగా ఇందులో అని అడుగుతారు. అమ్మాయి షాక్ అయిపోయింది. ఇదేంటి, ఇది నా ఇల్లు కదా, ఇంతకాలం నేను ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో పనిచేశాను, అందువల్ల నేను రాలేదనేటప్పటికీ వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించేటప్పటికి, నో ఇవి ఫేక్ డాక్యుమెంట్స్, నేను నమ్మను, నేను మీ ఎంత ఏంటో తెలుస్తాననేటప్పటికి, మేమే నీ ఎంత తెలుద్దామని వచ్చాము, కొన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఇక్కడ నుంచి కనుక ఖాళీ చేయకపోతే కనుక బలవంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పేటప్పటికి ఏమీ అర్థం కాదు ఇప్పటికి. సరే ఆ చుట్టుపక్కల వాళ్ళని వాకప్ చేసేటప్పటికి, అమ్మ మన ఊరికి కొత్తగా ఒక ఎస్ఐ గారు వచ్చారు, ఆయన చాలా నిజాయితీ పరుడు,
తప్పు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే శిక్షించి వదిలిపెడతాడు. అందుకోసమని నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే కనుక నీకు న్యాయం జరుగుద్ది అనేటప్పటికి పొద్దున్నే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెయిట్ చేసేదానికి ఎస్ఐ గారు ఎంతసేపటికి రారు. సరే భోజనం టైం అయిపోయింది అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వద్దామని వెళ్తూ ఉండేటప్పటికి అప్పుడే జీప్లో దిగి ఈవిని చూసి అమ్మా మీరు ఫలానా ఊర్లో ఫలానా టీచర్ గారు కదా అంటే అవును బాబు నేనే అనేటప్పటికి అమ్మా నేను ఫలానా మీ స్టూడెంట్నమ్మా అనేటప్పటికి ఆవిడ చాలా సంతోషం. సారీ బాబు నేను గుర్తుపట్టలేకపోయాను నేను అంటే ఏంటమ్మా ఇటు వచ్చారండి మీరు అంటాడు. చెప్పుద్ది వివరాలన్నీ చెప్పేటప్పటికి లోపలికి వెళ్ళి ఆయన ఎవరితోనో ఫోన్ చేస్తాడు. పైన ప్రెషర్స్ ఏదో తెలియదు కానీ ఆయన వచ్చి అమ్మా ఈ విషయంలో కోర్టులే కల్పించుకోవాలి, ఈ సివిల్ తగాదాలు అంటారు వీటిని, వేరేగా అయితే నేను ఏమన్నా చేయగలిగేవాడినేమో కానీ ఈ విషయంలో మీరు కోర్టుకే వెళ్ళి తేల్చుకోవాలి అనేటప్పటికి అది కాదు బాబు వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు చంపేస్తున్నారు అనేదానికి అదేనమ్మా అందుకే మీరు సాధ్యమైనంత తొందరగా మీకు తెలియదు మర్చిపోయాను మనతో పాటు చదువుకున్న ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, ఆయన ఈ ఊర్లోనే ద హైయెస్ట్ లీడింగ్ అడ్వకేట్ గారు, ఆయన లాయర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆవిడ మీ స్టూడెంటే, మేము కలుస్తూ ఉంటాము కానీ ఉద్యోగం విషయంలో ఆయన దారి ఆయనదే నా దారి నాదే, నేనేం చేయలేనప్పటికీ ఆవిడ నిరాశగా సరే అని చెప్పి భోంచేసి ఇంటికి వెళ్ళిపోయి భోంచేసి పడుకొని ఆలోచిస్తుంది. అయ్యో ఈ ఎస్ఐ గారు కనీసం వాళ్ళు పిలిచి ఏదైనా బెదిరిస్తారేమో అని అనుకున్నాను, అది జరగలేదేంటి అని అనుకొని సరే పోయిందేముంది వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కదా అని చెప్పి తర్వాత రోజు పొద్దున్నే మళ్ళా ఆయన చెప్పిన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళద్ది. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆవిడ పరిచయం చేసుకునేటప్పటికి ఆయన చుట్టూ ఒక 15-20 మంది లాయర్లు పనిచేస్తూ ఉంటారు, ఫుల్ జనాలు. ఆయన దగ్గరికి వెళ్ళి బాబు సో నేను ఇలాగ పలానా చోట పనిచేసేవాడిని, అమ్మ సారీ టీచర్ గారు నేను మర్చిపోయాను, చెప్పండి అమ్మ ఏం కావాలంటే అదే ఎస్ఐ గారి దగ్గరికి అలాగ వెళ్ళాను, ఆయన మిమ్మల్ని ఇలా కలవమన్నారంటే అయ్యో ఎవరమ్మా వాళ్ళు మీ పొలం కబ్జా చేసేది ఇట్లా ఉండని చూసి ఒక్కసారి నిశ్చేష్టుడు అయిపోతాడు అతను కూడా. అమ్మా సారీ అమ్మా నేనేం చేయలేను, ఎందుకనంటే ఎవరి మీదైతే మీరు కేసు పెడదామని వచ్చారో వాళ్ళ తరపున నేనే వాదిస్తున్నానమ్మా అనేటప్పటికి అదేంటి బాబు ఇది ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారని చెప్తున్నాను కదా, నా సొంత ఊర్లో నేను నా చుట్టుపక్కల అందరూ ఎవరిని అడిగినా సరే ఇది నా ఇల్లే అని చెప్తారు, నేను అమ్మింది లేదు ఏమీ లేదంటే అమ్మా ఇవన్నీ మీరు కోర్టులో నిరూపించుకోవాలి, నేనేం చేయలేనమ్మ దానికి అందరికి, అయినా నా స్టూడెంట్ అన్నావు, నీతికి ఎటువైపు ఉంటే అటు నిలబడతానన్నావు, మరి నువ్వు అబ్బాయి దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చాడని చెప్పినా సరే నువ్వు అతని తరపునే వాదిస్తానంటున్నావేంటి, మరి ఇది నీకు బాధ అనిపించట్లేమో లేదా, ఒక మనిషిని బాధ పెడతావంటే ఆయన అంటాడు తప్పమ్మా లాయర్ వృత్తి ధర్మం, అలాగైతే నడి రోడ్డు మీద చంపేసిన వాళ్ళని ఉరి తీసే ముందు వెంటనే తీసేయరు, వాడికి ఒక లాయర్ని పెడతారు, అలాగే భూ కబ్జాలు చేసో లేకపోతే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసో లేకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసో పసిపిల్లల్ని అభంశుభం తెలియని వాళ్ళని మానభంగం చేసి చంపేసే వాళ్ళని కూడా వాళ్ళు కూడా లాయర్లు పెట్టుకుంటారు, అది లాయర్ వృత్తి, వాదించటం అనేది లాయర్ల వృత్తి, గెలవకపోవటం అనేది తర్వాత సంగతి, ఎవరు తప్పైతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు శిక్ష అనిపిస్తారు అనేటప్పటికీ అంటే ఈ విషయంలో నువ్వేం చేయలేవా, కనీసం వాళ్ళతో పిలిచంటే లేదమ్మా వాళ్ళ దగ్గర ముందు నేను కమిట్ అయ్యాను కాబట్టి నేను ఏం చేయలేను, ఇంకొక సలహా ఇస్తున్నాను మీకు, ఎందుకన్నా మంచిది వాళ్ళు కొంచెం ప్రమాదకరమైన వ్యక్తులు కాబట్టి మీరు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేటప్పటికీ నువ్వు విచిత్ర సలహాలు నాకేం ఇవ్వక్కర్లేదు బాబు అని చెప్పి వెళ్ళిపోద్ది.
ఇంటికి వెళ్ళిన తర్వాత మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఇదేంటి, నేను ఎంతో ప్రేమించి ఎంతో అభిమానించి నేను చేసిన 30 సంవత్సరాల సర్వీసులో ఎంతో మంది పెద్ద పెద్ద అధికారులు అయ్యారు. వాళ్ళందరూ నన్ను ఎంత అభిమానంగా చూసేవాళ్ళు. టీచర్ ఉద్యోగం చేస్తున్నంతసేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అందులో నాది న్యాయం అని చెప్పినా, వాళ్ళు అడిగిన కేసుకి వాదించడానికి డబ్బులు ఇస్తానని చెప్పినా ఒప్పుకోవట్లేదు ఏంటని చెప్పి బాధపడి ఆలోచిస్తూ ఉండేటప్పటికి అలాగే నిద్రలోకి వెళ్ళిపోద్ది. తెల్లారి ప్రొద్దున్నే తలుపు చప్పుడు అయ్యేటప్పటికి లేచి బయటకు వచ్చేటప్పటికి మొత్తం ఇల్లు కూడగొట్టడానికి జేసీబీలు పని వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు వచ్చి చెప్తారు, మర్యాదగా నీ అంతటి నువ్వు ఖాళీ చేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటే నీ ట్రాన్స్పోర్టుకి నువ్వు కొంతకాలం బతకటానికి నీకు డబ్బులు ఇచ్చి పంపించేస్తాను, లేదంటే గనక నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఇల్లు కూరగొట్టేసేస్తాము అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి చుట్టుపక్కల ఏడ్చుకుంటూ అందరినీ పిలిచిన ఎవ్వరూ రారు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు. వాళ్ళతో పెట్టుకుంటే మనకెందుకు వచ్చింది గొడవ. అయినా ఈ ముసలావిడికి కూడా వాళ్ళతో రాజీపడి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇచ్చేయచ్చు కదా అని చెప్పి వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఈ అమ్మాయి ఎవ్వరూ మాట్లాడకపోయేటప్పటికి ఏం చేయాలని ఏడ్చుకుంటూ కింద పడిపోయేటప్పటికి ఆ అబ్బాయి ఎవరో ఒక ఆయన వచ్చి రెక్క పట్టుకొని లాగి బయటికి పడేద్దాం అనుకునే టయానికి సడన్ గా ఒక గొంతు వినపడద్ది. ఎంత ధైర్యంరా నీకు, నా ఏరియాకి వచ్చి నా ఏరియాలో ఉన్న మనిషి మీదే, అందులో వయసులో పెద్దదైన తల్లి లాంటి ఆవిడ మీద చేయటానికి నీకెంత ధైర్యం రా అనేటప్పటికీ ఈ అమ్మాయితో పాటు ఆ ఇల్లు పడగొట్టకు వచ్చిన అందరూ ఒక్కసారి ఆ వ్యక్తిని చూసి గజగజలాడిపోతారు. ఈవిడ ఈ టీచర్ గారు మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. అతను ఎవరో తెలియదు, అతను వెనక ఒక 10 మంది వ్యక్తుల నుంచొని ఉంటారు. వెంటనే అన్న సారీ అన్న, మాకు తెలియక వచ్చాము, వెళ్ళిపోతామన్నా అని చెప్పి భయపడిపోయి ఎక్కడ ఇంట్లో తీసిన సామాన్లన్నీ సదిరేసేసేసి వెళ్ళిపోతాడని పిలిచి ఒకటే మాట, ఈవిడికి ఎవరో లేరనుకుంటున్నారేమో, నేనే ఉన్నాను, మరొక్కసారి ఇటువంటిది జరిగితే గనక పరిస్థితి మాత్రం నా చెయ్యి దాటిపోనిపోద్దందడికి, అన్నా క్షమించండి నా పొరపాటును మళ్ళా ఇటువైపే రామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే ఆ కుర్రోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఉండంటారు. కొంచెం పాపం ఆడ అలజడిలో ఉండేటప్పటికి ఆవిడ కొంచెం టిఫిన్ పెట్టి ఆవిడ, బాబు నువ్వు ఎవరు బాబు అనేదానికి, అమ్మా ఒక 30 సంవత్సరాల క్రితం నన్ను మీరు క్లాసులో నువ్వు చదువుకోకపోతే నువ్వు దొంగవన్న అవుతావు, రౌడీ అన్న అవుతావు, నువ్వు ఎందుకు పనికి రావు అని చెప్పి మీరు ఆ స్కూల్లో పనిచేసినంత కాలం నాతో మాట్లాడకుండా ఉండారు చూసారు టీచర్. ఆ వ్యక్తిలో నేను అనేటప్పటికీ ఈవిడికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తే ఏం మాట్లాడాలో తెలియదు. నేను బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఈ రోజు నాకు సహాయం చేయలేకపోయారు. ఎవరైతే ఎందుకు పనికిరాడు అని చెప్పి నేను వానికి శాపం పెట్టానో వాడిని చూసి ఒక్క నిమిషంలో నా సమస్య సాల్వ్ అయిపోయిందని, బాబు ఎలా ఉన్నావు నన్ను చక్కగా తలనివరి దగ్గర తీసుకొని, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఏం చేయటం ఏంటమ్మా, ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా మంచితనం, నా మాట తీరు, నా నిజాయితీ నచ్చి ఆయన దగ్గర నన్ను ఒక మంచి నాయకుడిలాగా నన్ను ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఈ రోజు వరకు ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఏదన్నా జరిగినా నన్ను పంపిస్తే అక్కడ న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ఆయనకి అనేక సార్లు చూపించాను. అందువల్లే ఆయన దగ్గరే ఉన్నాను. పిచ్చగా పుష్కలంగా డబ్బులు సంపాదించాను. అంతకంటే ముఖ్యమైనది పవర్.
ఈ మనిషి బ్రతకాలంటే మీరు చెప్పినప్పుడు తప్పనిసరిగా చదువుకోవాలి, మంచి మనలో ఉన్న నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి అని మీరు చెప్పేవాళ్ళు, నేను నాలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టుకున్నాను, దాన్ని మెరుగుపరుచుకున్నాను. అందుకోసమే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. నా కూతురు కూడా నాలాగే అబద్ధం అనుకున్నా, కానీ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటే నేను డాక్టర్ అవుతానంది. చదువుకొని ఇష్టం అన్నాను. నేను డబ్బులు పెట్టి కోచింగ్కి పంపలేదు, ఎక్కడికి పంపలేదు. ఫ్రీ సీట్ సంపాదించుకుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది అనేటప్పటికి, బాబు నేను నీకు విద్య నేర్పకపోయినా కావాలని పగబట్టి నువ్వు అధోగతి అవ్వాలని నేను అనుకున్న మాట వాస్తవమే. అందుకోసం నన్ను క్షమించు బాబు, తప్పు నాదే అని తప్పికమ్మా మీరంత మాట అనొద్దు. మీరు చెప్పిన చదువు వల్లే చాలా మంది ఉద్యోగస్తులయ్యారు, వ్యాపారస్తులయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. కానీ మీరు చెప్పిన చదువు వల్ల నేను లోక జ్ఞానం నేర్చుకున్నాను. లోక జ్ఞానం నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైనవి రెండు విషయాలు. ఈ సొసైటీలో బ్రతకాలంటే మనిషికి డబ్బు ఉండాలి, పవర్ ఉండాలి. ఆ రెండు ఉంటే గనక మన మాట దైవవాక్కులాగా చెల్లుబాటు అవుద్ది. మన ఫేక్కున్నంత వరకు అదే నడుస్తుంది. అందుకోసమని ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఈ లోకంలో బతకాలంటే ఈ రెండే కావాలనుకున్నాను. నాకు మా నాయకుడి దగ్గర అవకాశం దొరికింది, అక్కడ నిజాయితీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా అన్యాయంగా ఎవరైనా బాధ పెట్టినా ఏదన్నా చేసినా నా సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళని కాపాడటానికి. కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు చేసే వాళ్ళని ఏదో ఒక రోజు చంపేస్తారని నాకు తెలుసు. కానీ చదువుకున్నా చదువుకోలేకపోయినా ఈ సమాజంలో బతకాలంటే తోటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. నువ్వు బ్రతకటానికి నీ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా వాళ్ళకి డబ్బులు సంపాదించాలి. వేరే వాళ్ళ నోటి దగ్గర కొట్టకుండా మనం డబ్బులు సంపాదించాలి అని నన్ను చూసి కొంతమంది అయినా తయారవుతారని ఒకే ఒక నమ్మకంతో నేను ఈ మార్గం ఎన్నుకున్నాను అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి మా స్టూడెంట్ కాళ్ళ మీద పడిపోతే, తప్పు తల్లి, మీరు నాకు టీచర్, మీరు నాకు దేవుడే ఇక్కడికి పంపించారు, నేను రాకపోతే మీకు నిజంగా అన్యాయమే జరిగేది. నేను వేరే ఊరు వెళ్తూ ఇక్కడ చూసి ఇంతమంది ఆగున్నారేంటి, ఏదో గొడవ జరుగుతుంది వచ్చేటప్పుడు మీరు కనిపించారు. మీరు నన్ను మర్చిపోయారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకనంటే ఆ రోజు మిమ్మల్ని అలా అన్న తర్వాత నాకు మనస్సు కొంచెం పరిపక్వత తెలిసిన తర్వాత, కొంచెం పెద్దవాడైన తర్వాత ఆ తల్లి లాంటి టీచర్ని నేను బాధ పెట్టాను. ఏదో ఒక రోజు నేను కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఆ తల్లికి కాళ్ళ మీద పడి నమస్కరించాలి అని నా కోరిక ఎన్నాళ్ళకి నెరవేరిందమ్మా అని ఆవిడ కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ టీచర్ అని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఇది ఒక సినిమా లాగా చూస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినమ్మటే మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, చదువుకోవద్దు, స్కూల్కి వెళ్ళొద్దు, ఎలాగలా డబ్బు సంపాదించేయమని చెప్తారేమో అని మీరు అనుకుంటారేమో అని నాకు చిన్న డౌట్ వచ్చింది. అది కాదు నా ఉద్దేశం. టీచర్ చెప్పినట్టు మనిషి బతకటానికి చదువు ఇంపార్టెంట్, లోక జ్ఞానం తెలియటానికి. కానీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు అవ్వటానికి ఈరోజు ఏ దేశమైనా సరే ఇవ్వలేదు, అది కష్టం. అందుకనే దేవుడు మనిషి బతకటానికి అనేకమైన నైపుణ్యాలు ఇచ్చాడు.
అన్ని అవయవాలు ఉండి పని చేసే వాళ్ళు కూడా ఆ నైపుణ్యాలను ఉపయోగించుకోకుండా చెడు వ్యసనాలకు పాడైపోయి, చదువుకొని కూడా వ్యసనాలకి పాడైపోయి సమాజానికి ఇటువంటి వాళ్ళని చూసి వాళ్ళలాగా తయారవ్వాలి అని చెప్పి చాలా మంది నిరూపిస్తుంటే, అనకూడదు దివ్యాంగులు, ఐ మీన్ వాళ్ళని ఇంకంతకంటే నేను ఎక్కువ అంటే చెయ్యిలు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ అవయవ లోపంతో పుట్టిన అనేక మంది మనుషులు, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్న పరమ రోగులాగా తయారయ్యే వాళ్ళు అమ్మాయిల్లో ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి మీరు సండే మార్కెట్ అని పెడుతూ ఉంటారు మీ ఊర్లో ఎక్కడైనా, ఒక్కసారి చూడండి. అందులో సండే ఈవినింగ్ నేను ఎక్కువ చూసా, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ గా ఆ సినిమాలో పాడిన ఆ యొక్క సింగర్స్ టోను, ఆ ప్లే చేసే అకార్డియన్స్ కానీ, గిటార్లు కానీ ప్లే చేసే వాళ్ళు కూడా పాపం కనపడని స్థితిలో వాళ్ళు బ్రెయిన్ లిపి ద్వారా నేర్చుకొని మనం ఇచ్చే విరాళాలతో వాళ్ళు బతుకు గడపటానికి తాపత్రయం పడుతున్నారంటే అది లైఫ్ అంటే. కళ్ళు లేవు కదా, కాళ్ళు లేవు కదా, ఈ లేవు కదా, చచ్చిపోతే పోతేమో అని అనుకుంటున్నారా? చూడండి ఒక్కసారి. అలాగే చాలా మంది అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు, అద్భుతాలు సృష్టించిన వాళ్ళు కోకళ్ళల మంది ఉన్నారు. ఎప్పుడు చదువుకుంటమే కాదు, ఫోన్ చూడటమే కాదు, చరిత్ర రెఫర్ చేయండి ఒక్కసారి. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇయే కాదు, గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళండి, హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ, హిస్టరీ ఆఫ్ అవర్ వరల్డ్ అని కొట్టండి. కోకొల్లలు వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మొన్నే ఒక 4 days బ్యాక్, 5 days బ్యాక్ జానకి గారు చనిపోయారు. ఆవిడ పాటలు అంటే ఒకనొక 90s 95 years లో ఆవిడ పాటలు, ఇళయరాజా గారి పాటలు ఆవిడతో ఉన్నాయన్నీ మర్చిపోలేని సాంగ్స్ ఇప్పటికీ నా గుండెల్లో అలా తిరుగుతూనే ఉంటాయి, నా మైండ్ లో కూడా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతమైన పాటలు పాడే ఆవిడ పేపర్లో చూస్తే గానీ తెలిసింది నాకు. 3rd class చదివిందంట ఆవిడ, 3rd class. నేను చెప్పేది 90s లో, ఇప్పుడు 26 years అంటే నా ఏజ్ అంతా గుర్తు పెట్టుకోండి. నేను యంగ్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆవిడికే 87 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వచ్చినాయి ఆ మహతల్కి. కానీ 3rd class చదువుకున్నారు ఆవిడ. మొత్తం పేపర్లు ఇస్తే చదివే బయోగ్రఫీ. అరే ఇంత మంచి బయోగ్రఫీ చదవలేకపోయి నేను చాలా బాధపడ్డా ఆ రోజు. ఎక్కడ శాస్త్రీయ నృత్యాలు కానీ, మన సంగీతం నేర్చుకుంటాం కానీ ఏం జరగలేదంట. ఒక్క రేడియోలో వచ్చే పాట మాత్రం వినేదంట. అదే ఆవిడ లోకం, అలాగా యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసేదంట. మరి అలాంటి చదువురాని జానకి గారు, దివంగత జానకి గారు 16 భాషల్లో 50,000 పైచీలకు, నాకు గుర్తులేదు. మన తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టు కూడా తెలుగులో సరిగ్గా రాయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం పెట్టుకుంటే పెద్దోళ్ళు వచ్చి, చిన్నోళ్ళు వచ్చి, ఎవరిని వాళ్ళు నేను విమర్శించట్లా. కానీ ఆ 3వ క్లాస్ కూడా రాని ఆవిడ అంత అద్భుతం చేయటం ఏంటి? అన్ని భాషల్లో తర్జుమా చేసుకొని పాడటం అంటే ఎవరిచ్చారు? ఆవిడకి ఆవిడే ఇచ్చుకుంది. అటువంటప్పుడు మీకు చదువు రావట్లేదు, ఇవి రావట్లేదు వంకలు చెప్పి నిరాశలు పడిపోయి ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేసే కన్నా, నీకు లోక జ్ఞానం తెలిసే వరకు చదువుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాకు ఇదిగో ఈ నైపుణ్యం ఉంది, నేను ఇందులో రానిద్దాం అనుకుంటున్నాను. చదువు రాకపోతే మీరు తిడతారన్న భయం, ఆ భయం నన్ను ఇంకా భయపెట్టేస్తుంది. దానివల్ల నేను ఏమన్నా వేసుకొని చచ్చిపోతానేమని భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లు జరిగినాయి. నేను వంక పెట్టి బ్లాక్మెయిల్ చేయమంటలా, అవి జరిగినాయి.
తల్లిదండ్రులకు చెప్పండి. మీరు ఎలా సెటిల్ అవుతారో వాళ్ళకి చెప్పండి. ఒప్పుకోకపోతే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు మన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని మాత్రమే చూస్తారు కానీ కోర్స్ వాళ్ళకి కొన్ని కోరికలు ఉండొచ్చు. అరే నువ్వు పెద్ద అయితే ఇలా అవ్వాలనుకున్నావురా, ఇలా ఉండాలనుకున్నావురా అంటావు, ఓకే. బట్ మన దగ్గర అది లేనప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, నీకు సపోర్ట్ ఇస్తారు. అంతేగాని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చదువుకుంటాకని వెళ్ళిన తర్వాత చదువుతో పాటు గౌరవ మర్యాదలు అవటం, డిసిప్లిన్ నేర్చుకుంటాం. అలాగే లోక జ్ఞానం మాత్రం మర్చిపోవద్దు. ఈ లోకంలో బతకాలంటే తప్పనిసరిగా ఉండవలసినవి రెండే రెండు. మీరు చదువుకున్నా లేకపోయినా మాత్రం రెండు ఉండి తీరవలసిందే. దట్ ఈస్ మనీ అండ్ పవర్. ఈ యొక్క వీడియోని పిల్లలకు కూడా చూపించండి. చదువుకున్నానా ఆ సార్ చెప్పినట్టు అంటారేమోనని మీరేం భయపడక్కర్లేదు. ఐఎమ్ ఏ కౌన్సిలర్. నేను ఆలోచించి ఈ వీడియో చెయ్యాలా వద్దని ఆలోచించి పిల్లలు ఈ రోజుల్లో అర్థం చేసుకునే నైపుణ్యం గల వాళ్ళే ఉన్నారు. అంత బ్యాడ్గా అలవాటు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు అని నాకు ధైర్యం వచ్చిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా పిల్లలతో పాటు మీరు కూడా చూస్తే చూడండి. అలాగే నా వీడియోలు ఇంకా ఏ టైప్ కావాలి, ఎలా కావాలనేది కామెంట్స్ వస్తాయేమోనని నేను చూస్తున్నాను. కానీ నేను డైరెక్ట్గా కలిసినప్పుడు మనం ఈ వీడియో బాగుంది, ఇది కూడా చేయకపోయారా అని అనేక మంది అంటున్నారు. కానీ కామెంట్స్ వచ్చినా బాగుంటే లైక్ కొట్టండి, బాగోకపోతే డిస్లైక్ పెట్టండి. కామెంట్లో ఇది బాగోలేదు, నువ్వు ఇక్కడ తప్పు చెప్పావని చెప్పండి. నేను తప్పనిసరిగా నాకు సలహా ఇచ్చినందుకు నేను సంతోషపడతాను. మార్చుకొని మరొక వీడియో మాత్రం తప్పనిసరిగా చేస్తాను. దయచేసి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ తప్పనిసరిగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.